వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం 2025 ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ నివాస హక్కు కలిగిన మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే ధృవీకరణ పత్రం ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రీమియం, ఏసీ, ఇంటర్స్టేట్ టూరిజం బస్సులు ఈ పథకానికి వర్తించవు. మహిళా కండక్టర్లకు బాడీ కెమెరాలు, అన్ని బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, బస్ స్టేషన్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ మెరుగుదల మొదలైన భద్రతా చర్యలను ప్రభుత్వం సమకూరుస్తుంది. పథకం అమలుకు 1942 కోట్లు అంటే ప్రతి నెల 162 కోట్ల ఖర్చు ఉంటుందని అంచనా వేసింది. ఏపీఎస్ఆర్టీసీకి 0 ఫేర్ టికెట్ల ఆధారంగా రీఎంబర్స్ చేస్తారు. అయితే వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం విమర్శలు చేసింది. 6000 బస్సులకు మాత్రమే పరిమితం చేయడం ఎన్నికల హామీలకు విరుద్ధం అని ఆరోపణ చేసింది. అంతేకాదు, కేవలం వృద్ధులైన స్త్రీలకు మాత్రమే కేటాయించారే కానీ వృద్ధ దంపతులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మగవారిలో వయోవృద్ధులుగా ఉన్నవారికి ఎటువంటి ఆదాయ వనరులుండవన్నారు. ఒకవేళ పెన్షన్ తీసుకునే వారైనా వారికి ప్రయాణం చేసే ఆర్థిక స్తోమతను గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల కోసం ఏ మాత్రం ఉచిత విధానాన్ని అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించలేదన్నారు. కేవలం పక్షపాత ధోరణితో వయసులో ఉన్న స్త్రీలందరికీ వర్తింపు చేశారే కానీ ఇందులో డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళనే కేటగిరీ ఉన్నప్పటికీ ఆదాయ వనరులు సమృద్ధిగా అందే స్త్రీలకు మరో ఆర్థిక చేయూతగా ఉచిత బస్సు కల్పించింది. అంతేకాని వయసు మలిన వృద్ధ మగవారిని చిన్న చూపు చూస్తుందని ఆవేదన వెలుబుచ్చారు. న్యాయ సంబంధ వృత్తుల్లో సేవాభావంతో పనిచేసే లాయర్లు వంటి వ్యక్తులకు కూడా ఎటువంటి చేయూత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి రాయితీ కూడా ఇచ్చే ప్రయత్నంలో చిత్తశుద్ధి చూపలేదన్నారు. కేవలం ఆడవారికి అండగా నిలబడాలనే ఏకపక్ష నిర్ణయంతో తీసుకున్న అధికారమే గాని సమాజపరంగా సమానత్వంతో చూపవలసిన అధికారం ఇక్కడ చూపలేదన్నారు. బలమున్న వాళ్ళు 4 అడుగులు వేయగలవారు కూడా స్త్రీ శక్తి పేరుతో ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చన్నారు. అదే బలహీనులైన వృద్ధ మగవారికి, అండాదండలైన మగవారికి, వారు కోరుకునే స్వేచ్ఛాయుత స్వాతంత్రానికి, వారి మనోబలాన్ని సమర్థించే చర్యల దిశగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అడుగులు వేయలేదన్నారు. వృద్ధులకు రాయితీ ఇయ్యడం వేరు, వారిని దృష్టిలో పెట్టుకుని అక్కున చేర్చుకోవడం వేరన్నారు. వయసులో ఉన్నవారు 1కి 100 సార్లు ప్రయాణం చేస్తారన్నారు. అదే వృద్ధులు అలా చేయరు. ఈ లాజిక్ను కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదో వారికే అర్థమవుతుందన్నారు. వీరికి ఉచిత ప్రయాణంలో కూడా అవకాశం ఇవ్వలేదని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం విమర్శించింది.